బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు చూసినా దోశ, ఇడ్లీ, ఉప్మానే కాకుండా ఒకసారి ఈ ప్రోటీన్ రిచ్ పోహా చేయండి, చాలా బాగుంటుంది. అండ్ లో క్యాలరీస్ ఫుడ్ కూడా మనం రైస్ తోటి పోహా రీప్లేస్ చేసుకోవచ్చు. డయాబెటీస్ అండ్ ఫుల్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు, డైట్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ పోహాని ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి వీడియోలో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ పొటాటోస్, కొన్ని పచ్చిమిర్చి అండ్ 5-6 గార్లిక్ క్లౌస్ తీసుకొని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 కప్స్ ఆఫ్ పోహా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అటుకుల్ని తడిగా అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. థిక్ పోహానే తీసుకోవాలి, సన్న అటుకులు అయితే పనికి రావండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 3 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ శనగపప్పు లేకపోతే మినప్పప్పు, అలాగే కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలు బాగా మగ్గిపోయాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ మనం తడిపి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే కారంగా పుల్లగా పోహా చాలా టేస్టీగా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.